యోగము ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే, ఎప్పుడైతే బుద్ధి నిశ్చలమై నిర్విషయమై ఆత్మధ్యానమందు స్థిరముగా ఉంటుందో అప్పుడే బ్రహ్మైక్య రూపంలో యోగము సిద్ధిస్తుంది. ఆ తరువాత అర్జునుడు ఈ విధంగా అడుగుతున్నాడు. స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు అడిగెను, ఓ కృష్ణ, సమాధి ఎందున్న స్థితప్రజ్ఞుడు జీవన్ముక్తుని యొక్క లక్షణములేమి, అతడెట్లు మాట్లాడును, ఏ రీతిగా ఉండును, ఎట్లు సంచరించును. స్థిత అంటే ప్రజ్ఞను లేక బుద్ధిని ఆత్మయందు స్థిరముగా నెలకొల్పిన వాడని అర్థము. తక్కిన వాళ్ళందరూ కూడా అస్థిత ప్రజ్ఞులు. వారి బుద్ధి ప్రజ్ఞ ఆత్మయందు ఉండక బయట ప్రపంచం ఎందు ఉంటుంది. ఈ సందర్భంలో అర్జునుడు తన కొరకే కాకుండా మన అందరి కోసం ఈ ప్రశ్నని అడిగి ఉన్నారు. అసలు నిజమైన యోగి ఎవరు? ఊరక పైకి డాంబికంగా వేషధారణలో ఉండేవాళ్ళు, నా సమాధి స్థితిలో ఉన్నట్టుగా నటించేవాళ్ళు ఎవరు? వీళ్ళిద్దరిని ఎలా కనుక్కోవాలి నేను అని అర్జునుడు అడిగిన ప్రశ్నలో ఉందన్నమాట. అయితే ఈ ప్రశ్నలోంచి మనము ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ ప్రశ్న నుంచి మనం బయట ప్రపంచంలో కూడా ఎవరైతే నిజమైన యోగో, ఎవరైతే మోసగాడో కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాంటి గుర్తులు ఏంటి అంటే అతని యొక్క వాక్కు, అతని యొక్క నివాసము, అతని నడక, అంటే అతను ప్రవర్తించే విధానము. ప్రతి వానిలో గుణాలు వాళ్ళ యొక్క పనులను ప్రతిబింబిస్తాయి. అజ్ఞాని యొక్క ప్రతి పనిలో తమోగుణము, రజోగుణము, అపవిత్రత గోచరిస్తుంది. అదే బ్రహ్మజ్ఞాని అయితే, నిజమైన యోగి అయితే వాళ్ళని వ్యవహారంలో అంటే చేసే పనుల్లో దైవత్వము, శాంతి, పవిత్రత ఉట్టిపడుతుంది. కాబట్టి ఈ లక్షణాలను బట్టి మనం అతను స్థితప్రజ్ఞుడా లేకపోతే నటిస్తున్నారా అనేది తెలుసుకొనవచ్చును. ఈ తర్వాత రాబోయే 18 శ్లోకాలలో భగవంతుడు అట్లాంటి స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలని వర్ణించబోతున్నాడు అన్నమాట. ముందు శ్లోకాల్లో ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హరే కృష్ణ.